హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్లో మల్బరీ ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి కట్ చేసుకుందాం. చాలా అయినాయండి. మొన్న చూస్తే అన్ని కాయలు లెక్కుండే. ఈరోజు అయితే మొత్తం ఆడాడ నల్లగా అయిపోయినాయి, అంటే రెడీ అయిపోయినాయి అనమాట హార్వెస్ట్ చేసుకోవడానికి. ఇవి కొన్ని ఉన్నాయి, కట్ చేసుకుందామండి మనము. ఇక్కడ చూడండి, మల్బరీ ఫ్రూట్స్ అయితే సూపర్ వచ్చినాయి చూడండి. మనము ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే మంచిగా అయితే చూడండి, కొమ్మలకే అయినాయి చూడండి. మొత్తం కొమ్మకి ఫ్రూట్స్ వచ్చేసినాయి. ఇవన్నీ దింపేసుకుందామండి. నేను మొన్న షార్ట్స్ వీడియోలో పెట్టాను కదండి ఈ మొక్కను. ఒకసారేమో మొత్తం కాయల లెక్క గ్రీన్గా ఉన్నప్పుడు ఒకసారి షార్ట్ వీడియో తీసిన, మళ్ళీ పింక్ కలర్ వచ్చినప్పుడు కూడా ఒకసారి షార్ట్ వీడియో తీసిన. ఇప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ అయినాక ఒక వీడియో, చిన్న వీడియో తీస్తున్నానండి. అంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ చిన్న వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో ఫ్రూట్స్ అయితే, చాలా బాగున్నాయి అన్నమాట. ఇట్లా మనము గార్డెన్లో ఈ మొక్క పెంచుకోవడం వల్ల అన్ని లాభాలే, కానీ నష్టమైతే ఏం లేదండి. మనం ఎక్కువ పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువ స్ప్రేలు చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగా వస్తుంది మొక్క అయితే. ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయండి. మనము ఇట్లా నల్లగా అయినాక తింటే మాత్రం చాలా స్వీట్గా ఉంటాయండి పండ్లు. పక్షులు కూడా వస్తున్నాయండి, పక్షులు కూడా తినిపోతున్నాయి. అవి తినంగా మిగిలినవి అయితే నేను కట్ చేసుకుంటున్నా. ఇవి మళ్ళీ కింద రాలిపోతాయి కదా, అవి తినంగా మిగిలినవి అయితే నేను కట్ చేస్తున్నానండి. చూడండి, ఇంకా ఏమంటారు, పండ్లు కావడానికి కూడా ఇంకా చాలా ఉన్నాయి. రెడ్ కలర్లో కూడా ఉన్నాయి. అవి కూడా ఇట్లా నల్లగా అయిన తర్వాత కట్ చేసుకుంటా. అంతవరకు ఇప్పుడు ఏవేవైతే నల్లగా అయినాయో అవైతే కట్ చేసుకుందామండి. ఇవి మంచిగా తీయగా ఉంటాయి అనమాట. చూస్తురు కదా ఎంత గుత్తులుగా అయినాయో ఫ్రూట్స్ అయితే. మనం చేయాల్సింది ఏంటంటే, మొక్కని ఎప్పుడే కానీ ఆకులు ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ఆకులు వచ్చినప్పుడు ఆకులు మొత్తం మనం తీసేయాలండి. తీసేస్తే ఇట్లా ఆకు మధ్యలో ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా అవుతాయి. మనం ఎప్పుడే కానీ ఆకులను ఎక్కువ విరగనీయొద్దు. ఆకులు తీసేస్తే మంచిగా కాయలు అవుతాయి అన్నమాట. కాయలు అయ్యి ఇట్లా మంచిగా పండ్లు కూడా తొందరనే ఒక వారంలో పండ్లు అవుతాయి అన్నమాట. మనము ఎక్కువ పెరగనీయొద్దండి మొక్కని. ఎక్కువ కొమ్మలు పెరిగితే కూడా కొమ్మల్ని ప్రూనింగ్ చేసుకోవాలి. ఆకులు ఎక్కువ ఉంటే ఆకుల్ని కూడా ప్రూనింగ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఇట్లా హీల్డ్ వస్తుంది అనమాట. ఈ చెట్టుకు ఒకసారి అయితే ఆకులు మొత్తం పెరిగి ఒక్క కాయ కూడా కాలేదండి ఫస్ట్లో. అయితే నేను ఏం చేసిన, ఒకసారి మొత్తం ప్రూనింగ్ చేసిన, హార్డ్ ప్రూనింగ్ అంటారు కదండి, అట్లా చేస్తే మళ్ళీ చాలా ఇట్లా సైడ్ నుంచి కొమ్మలు బ్రాంచెస్ వచ్చి ఇన్ని గనం కొమ్మలు వచ్చినాయి చూడండి. కొమ్మలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లనే హీల్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా పండ్లన్నీ తెంపుకున్న తర్వాత ఫుల్ ఆకులు వచ్చినాయి అనమాట. మళ్ళీ ఆకులను అన్నీ తీసేసిన. ప్రూనింగ్ అయితే చేయలేదు, కానీ సెకండ్ సారి ఆకులు మాత్రం తీసేసానండి. తీసేస్తే మళ్ళీ ఇంతగానం గుత్తులుగా ఫ్రూట్స్ ఎట్లా వచ్చినాయో చూడండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. మనము ఎటో తిరిగి వీటికి ఎక్కువ పోషకాలు ఇవ్వకున్నా కూడా మొండి మొక్క అన్నమాట. ఇది ఈజీగా వచ్చేసే పంట. కాకపోతే మనం ప్రూనింగ్ చేసినప్పుడు కొంచెం పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుందండి. అంత కొద్ది ఎక్కువైతే ఏం వేయకున్నా కూడా ఈ మొక్క అయితే మొండిగా పెరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్క. ఈ ఫ్రూట్స్ కూడా తింటే మనకు బ్లడ్ లేని వాళ్ళకు మంచిగా బ్లడ్ వస్తుందంటండి. ఇవైతే మనకు బజార్లో దొరకవు, మన గార్డెన్స్ వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉంటాయి. అందు గురించి మనకు ఇష్టం వచ్చిన పండ్లు మనం ఇట్లా వెరైటీ పండ్లు మనం ఇట్లా మిద్దె పైన పెంచుకొని ఆర్గానిక్ పండ్లు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ ఇట్లా పెంచుకోండి, ఓకేనా అండి. చూస్తురు కదా ఎంత మంచిగా వస్తున్నాయో ఫ్రూట్స్ మన గార్డెన్లో. చూస్తురు కదా, పండ్లు అయితే చాలా అయినాయి అనమాట. ఇవైతే చాలా తీయ ఉంటాయి. ఈ కలర్ వచ్చినాక మనం కట్ చేసుకుంటే స్వీట్ బాగుంటాయి అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు రక్తం లేని వాళ్ళకు రక్తం కూడా మంచిగా వస్తుందంట ఈ ఫ్రూట్స్ తింటే. చాలా హైట్ పోయిందండి మొక్క అయితే, చాలా హైట్ పోయింది చూడండి. అక్కడ చివరికి కూడా ఫ్రూట్స్ ఎంత బాగా అయినాయో చూస్తురు కదా. చివరి వరకు ఫస్ట్ కింది నుంచి పై వరకు అయితే ప్రతి ఒక్క కొమ్మకి గుత్తులుగా అయినాయి అనమాట పండ్లు అయితే. చూస్తురు కదా అక్కడ ఎంతగానం వచ్చినాయో. ఇప్పుడు రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇవి కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఇంట్లో పెడితే పండ్లు అయితే, కానీ కాకపోతే ఇవైతే చాలా వస్తున్నాయి కదా, ఇవి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ కలర్ వచ్చినాక కట్ చేసుకుంటానండి. చూడండి ఎంతగానం వస్తున్నాయో.
ఈ ఫ్రూట్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 రోజులకు ఇప్పుడు పింక్ కలర్లో వచ్చినాయి మొత్తం మళ్ళీ పండ్లు అవుతాయండి. అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆకులన్నీ తీసేసుకోవాలి. ఎట్లయినా ఆకులు మళ్ళీ ఎక్కువ వస్తాయండి. పండ్లు అయిపోయిన తర్వాత మొత్తం ఆకులు నిండిపోతాయి చెట్టుకి. అవన్నీ మళ్ళీ తీసేసి మనం పశువుల ఎరువన్నా ఏవైనా లిక్విడ్ ద్రావణాలన్నా ఏదో ఒకటి మనం పోషకాలు ఇస్తే మళ్ళీ ఇంతగానం వస్తాయి అనమాట. ఇంతేనండి. ఒక హీల్డ్ తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేయడము, మళ్ళీ ఎరువులు వేసుకోవడము, మళ్ళీ పంట తీసుకోవడము, మళ్ళీ ప్రూనింగ్ చేయడము, మళ్ళీ పంట తీసుకోవడం. ఇంతేనండి ఈ మొక్కకు చేయాల్సిన మనము ముఖ్యమైన పని. పెద్ద ఎక్కువ అయితే వర్క్ అయితే ఏముండదు. ఆకులు తీయడము, ఎరువులు వేయడము అంతే అనమాట. ఎంత ఈజీ పంటనో ఈ పంట అయితే. చాలా బాగుంటాయి ఈ ఫ్రూట్ అయితే. అంటే ఈ పండ్ల మొక్క చాలా మంచి పండ్ల మొక్క అనమాట. ఈజీగా పెరిగే పండ్ల మొక్క. చూస్తారు కదా ఎంతగానో గుత్తులు గుత్తులుగా అవుతున్నాయో. ఇది నాటు రకం అనమాట. పెద్ద పెద్ద కొన్ని 3 రకాలు ఉంటాయంటండి. గ్రీన్ కలరు కొంచెం లాంగ్ ఉంటుంది, మళ్ళీ ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి ఈ ఫ్రూట్స్. ఇది లోకల్ అనమాట, నాటు రకము మల్బరీ ఫ్రూట్స్ అనమాట. చూస్తారు కదా ఎక్కడ తెంపాలో అర్థమవుతలే అంతగానం ఉన్నాయండి. చూడండి చివరి వరకు ఎంతగానం వచ్చినాయో ఫ్రూట్స్ అయితే. ఇంకా పైన అయితే ఇంక ఎక్కువ ఉన్నాయండి. లాస్ట్లో చివర్లో అయితే ఇట్లా గుత్తులు గుత్తులుగా కాసినాయి అయితే ఫ్రూట్స్ అయితే. చూడండి ఇంకా పింక్ కలర్లో ఉన్నాయి, ఇంకా నల్లగా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని కాయలు లెక్క ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎన్ని కట్ చేసుకున్నానో మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అన్నీ వచ్చేటట్టు ఉన్నాయండి. ఇవైనా మస్తు వచ్చినాయి. ఈరోజు వచ్చినన్ని అయితే ఎప్పుడు రాలేవు ఫ్రూట్స్ అయితే. ఇంతకుముందు పక్షులు 2-3 తినిపోయినాయి. ఇంకా 2-3 పక్షులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పక్షులకే వదిలేస్తాయి. ఇక ఇప్పుడైతే కట్ చేసుకున్నా కదా, అవి తిన్నాక మిగిలినవి నేను మళ్ళీ కట్ చేసుకుంటానండి. అవి కూడా తినాలి కదా. గార్డెన్లోకి పక్షులు వస్తుంటే కూడా మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. పక్షులు, తేనెటీగలు ఇట్లా అన్నీ వస్తుంటేనే మనకు గార్డెన్లో అందం అనిపిస్తాయి అనమాట. సీతాకోక చిలుకలు కూడా వస్తాయండి గార్డెన్లోకి. తేనెటీగలు వస్తాయి, మళ్ళీ తుమ్మెదలు వస్తుంటాయి, పక్షులు వస్తుంటాయి. మా గార్డెన్లో అయితే అన్నీ వస్తాయి అనమాట. చూస్తారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్రూట్స్ అయితే. చూడండి ఇగో గుత్తులు గుత్తులుగా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఎంత తెంపినా అయిపోతలేవండి. ఇప్పుడైతే కొన్ని అయితే కట్ చేసుకున్నా, నల్లగా అయినాయండి, కట్ చేసుకున్నా, రెడీ అయినాయి. ఇక మిగతా అయితే రేపు లేదా ఎల్లుండి మళ్ళీ పండ్లు అయ్యేటట్టున్నాయి. అవైతే మళ్ళీ మిగిలినవి అయితే పక్షులు తినంగా మిగిలినవి అయితే కట్ చేసుకుంటాను. ఇంకా ఉన్నాయి, ఇంకా ఆడొకటి కూడా ఉన్నాయండి. ఇంకో ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇగో చూడండి ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఇగో ఇక్కడ చూడండి ఎంతగానో ఉన్నాయో. ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ చూస్తారు కదా, ఇగో ఇక్కడ. ఇగో ఈ కొమ్మకు కూడా చాలా ఉన్నాయి చూడండి. ఎంత తెంపినా అయిపోతలేవండి, చాలా ఉన్నాయి. చూస్తారు కదండి ఇన్ని వచ్చినాయి చూడండి మల్బరీ ఫ్రూట్స్ మన గార్డెన్లో. సూపర్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి అంజీర్ చెట్టుకు అంజీర్ పండ్లు అయితే అయినాయి. కట్ చేద్దాం చూడండి అంజీర్ పండు. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. చూడండి 2 ఫ్రూట్స్ అయితే వచ్చినాయి. చూడండి మన గార్డెన్లో మల్బరీ ఫ్రూట్స్ మళ్ళీ అంజీరా ఫ్రూట్స్ 2 అయితే అయినాయి. చూస్తారు కదా ఎంత మంచిగా ఉన్నాయో ఫ్రూట్స్ అయితే. చూడండి మనకు ఆర్గానిక్గా మంచి పంట, మంచి ఫ్రూట్స్ ఎంత మంచిగా మన గార్డెన్లో వస్తున్నాయో చూడండి. ఇట్లా మీరు కూడా గార్డెన్లో ఫ్రూట్స్ పండించుకోండి. మనం ఆర్గానిక్గా పండించుకున్న ఫ్రూట్స్ అయితే మనకు హెల్త్కి చాలా మంచిది కదండి. ఇలా ప్రతి ఒక్కరు ఇట్లా పెంచుకుంటే మనకైతే హెల్త్ చాలా బాగుంటుంది అనమాట. ఇదండి ఈరోజు చిన్న హార్వెస్ట్. ఓకేనండి, బాయ్.